ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. ఇంతవరకు మనమందరం దేవుని పాటలతో స్తుతించి ఆరాధించి గణపరచగలిగినాం. ఆరాధనకు సహాయకరంగా మనం కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపామేడ సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త నీకు స్తోత్రునాయనా. దేవా, గత దినాల మాసాలంతా కాచి కాపాడి తండ్రి, యొక్క 2వ మాసంలో తరినైనా ఈ యొక్క మొదటి పునరుత్థాన దినముందు తండ్రి సంఘ బిడ్డలందరితో కలిసినైనా మీ యొక్క సన్నిధానంలో తండ్రి ఈ విధంగా స్తుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రునాయనా. కొద్ది నిమిషాలు మీ యొక్క వాక్యం ధ్యానించబోతుండగా మీ యొక్క ఆత్మసహాయం నడిపింపు దయచేయండి. నా యొక్క స్వరాన్ని కూడా మీ నామంలో ముట్టండి. ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ తొలగించండి. నా వాక్యం ద్వారా తండ్రి మా జీవితాలు తర మేము సరి చేసుకొని తండ్రి మీకు మహిమార్థంగా సాక్షికరంగా తర మేము జీవించే కృపను అనుగ్రహిస్తారని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తును అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునామ స్తోత్రం కలుగాక. మరొకసారి చదువుతున్నాండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాము. 1వ వచనం చదువుతున్నాను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవాలి. మనం దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్నామంటే మనం ముందు రోజే సిద్ధపడి రావాలండి. సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం సిద్ధపాటు కలిగి లేకుండా మనం దేవుని యొక్క సన్నిధానంలో వస్తే మనకు వాక్యం ఏమి కూడా మనకు అర్థము కాదు. మనకు చాలా తొందరలు కలుగుతుంటే దేవుని సన్నిధానంలో కూర్చొని ఉంటాం, కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది. మనిషిగా మనం ఇక్కడ కూర్చొని ఉంటాం, కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది. కాబట్టి మనం దేవుని యొక్క మందిరానికి వస్తున్నామంటే మొదట మనల్ని మనము సిద్ధపరచుకొని రావాలి. దేవా, నేను మీ యొక్క మందిరానికి నేను వెళ్ళాలి ప్రభా, మీరు నాతో ఏం మాట్లాడతారో నేను దాన్ని వినాలి ప్రభా, వాక్యానుసారంగా నేను జీవించాలి అని మనం దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకొని వస్తే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాయండి. ఇక్కడ ఎందుకు దేవుడు ఆ విధంగా చెప్తుంటే చాలామంది తమ జీవితాలను సరి చేసుకోకుండా దేవుని యొక్క సన్నిధానంలో వస్తున్నారు. కాబట్టి ఏమో దేవుని మందిరానికి వెళ్ళాలంటే వెళ్ళాలి, వెళ్ళుకోకుండా పాస్టర్ అడుగుతారేమో అని దేవుని మందిరానికి వచ్చేది కాదండి. దేవుడు యొక్క దినాన్ని పరిశుద్ధపరిచినాడు, ఆశీర్వదించిన యొక్క దినము పునరుత్థాన దినము కదా. ఈ యొక్క దినాన్ని మనము ఘనంగా మనోహరంగా మనం ఆచరించాలి. నామకర్త క్రైస్తవులకు మనము ఆచరించకూడదు. కాబట్టి మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా పరిశుద్ధంగా పవిత్రంగా మనం వెళ్ళాలి. ఎందుకంటే మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్న వారము. ఆయన యొక్క బలలో పాల్పొందుతున్న మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకే అంటున్నాడు, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. భక్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఇంకోటి మనం ఇక్కడ అంటే దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటే మనము నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ దేవాది దేవుడు మోషేకి ప్రత్యక్షమైనప్పుడు, ఆ యొక్క పొదలో ప్రత్యక్షమైనప్పుడు ఏమండి దేవుడు ఏమంటాడండి మోషేతో, మోషే ఇది పరిశుద్ధ స్థలము. ఏమండి ఇది ఎటువంటి యొక్క స్థలం అండి? ఇది పరిశుద్ధ స్థలము. దేవుడు ఎక్కడంటాడు? అది పరిశుద్ధమైన స్థలము. కాబట్టి ఏమంటాడు? నీ చెప్పులు విడువము. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు
అపవిత్రమైనది ఏది కూడా మనలో ఉండకూడదు. మనం పరిశుద్ధంగా రావాలి. దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధులను కాబట్టి మీరు సమస్త విషయంలో, ప్రతి ఒక్క విషయంలో మీరు పరిశుద్ధంగా ఉండాలంటాడు. అంతేకాదండి, ఇంకొక వ్యక్తి పైన సైతానుడు ఫిర్యాదు చేస్తాడు. ఎవరు తెలుసండి? యెహోషువ. మనం జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడి ఉంటయు, సాతాను ఫిర్యాదై అతని కుడిపార్శ్వం నిలబడి ఉంటయు, అతడు నాకు కనబడెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్ని నుండి తీసిన కొరివలే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో నేను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సమ్ముఖంలో నిలబడి ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటండి? ఈయన ప్రధాన యాజకుడు అయినప్పుడు కూడా ఈయనకు వస్త్రములు ఎట్లున్నాయంట? మలిన వస్త్రం ధరించుకొని దూత ఎదుట నిలబడినంట. అందుకే సైతానుడు దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తున్నాడంట. అవునండి, మనం చేసేది ప్రతి ఒక్కటి సైతాను చూస్తూ ఉంటుంది. అయ్యో నువ్వేమో గొప్పగా చెప్పుకుంటుండవు, నా విశ్వాసే చాలా మంచి వాళ్ళని చెప్పుకుంటుండవు, కానీ వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది నీకు తెలుసా అని సైతానుడు ఫిర్యాదు చేస్తుంటాడండి. మనం చేసేది ప్రతి ఒక్కటి మనల్ని ఎక్కడ బలహీనత ఉంటుందో అది ప్రతి ఒక్కటి దేవుని దగ్గర చెప్తూ ఉంటుంది. అయ్యో నువ్వేమో గొప్పగా చెప్పుకుంటున్నావు. ఇక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువను గురించి ఇక్కడ ఫిర్యాదు చేస్తూ ఉంది. ఎందుకు? మలిన వస్త్రములు ధరించుకున్నాడంట. మలిన వస్త్రం ధరించుకొని దూత ఎదుట నిలబడి ఉండట చూచి. అవునండి, మన జీవితం మనం ఎప్పుడు మనం సరి చేసుకుంటుండాల. అనుదినము ఆయన యొక్క వాక్యం ద్వారా మన యొక్క జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. ఇలాంటి సాతానుడు ఎప్పుడు మనల్ని దోషిగా నిలబెడుతుంటాడు. మనం పరిశుద్ధంగా ఉంటే వాడు నిలబెట్టలేడు. మనం యోబు జీవితంలో చూసినట్లయితే దేవుడు అంటాడు, ఎక్కడికి వెళ్ళిందంటే సైతాను దేవుని సన్నిధానానికి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటాడు, యోబును గురించి నువ్వు చూసినావా? నా యోబు ఎంత మంచివాడు తెలుసా, ఎంత నీతిపరుడు, యథార్థపరుడు అని చెప్పినప్పుడు సైతాను అన్నీ ఇచ్చినావు కాబట్టి నీతిగా ఉన్నాడు, ఆయన కలిగినంత నువ్వు తీసేయి, అప్పుడు నీ ముఖం పైనే ఉమేష్ పక్కకు పోతాడు, నిన్ను దూషించిపోతాడు. అంటే లేదు, ఆ విధంగా చేయడన్నప్పుడు సరే అని చెప్పి నీ దేవుడు సమస్తం తీసేసినప్పుడు యోబు ఏమని అన్నాడండి? లేదు, యెహోవా ఇచ్చెను. దేవునికి నమ్మకం ఉంది, తన యొక్క సేవకుని పైన నమ్మకం ఉంది కాబట్టి ఛాలెంజ్గా సైతాను దగ్గర అంటున్నాడు, నా యోబు గొప్పవాడని. ఆ విధంగా దేవుడు మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలండి. బలా నమ్మకమైన మంచి దాసురని దేవుడు మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. అదేసి మనల్ని ఎక్కడైనా అపవిత్రత ఉంటే సాతానుడే చూపిస్తాడు, చూడు నువ్వేమో గొప్పగా చెప్పుకుంటున్నావు. ఏమండి 6 రోజులు నా దగ్గర ఉంటారు, ఒక్కరోజే నీ దగ్గర ఉంటారు. నా దగ్గరే ఉంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఈ లోకానుసారంగా జీవిస్తూ ఈ లోక కలాపాల వల్ల మునిగిపోతున్నారు. నువ్వేమో గొప్పగా మందిరానికి బాగా వస్తున్నారు, అన్ని విషయాలు ముందుగుండరు అనుకుంటున్నావేమో అని చెప్పి నీ సైతానుడు మన పైన ఫిర్యాదు చేస్తుంటాడు. కాబట్టి మనము మన యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం పరిశుద్ధమైన ఆ యొక్క పవిత్రమైన దేవుని మనము ఆ యొక్క శరీరంగా రక్తముగా మార్చబడిన ఆ యొక్క దేవాది దేవుని మన యొక్క హస్తాల్లో మనము తీసుకుంటున్నాం. కాబట్టి మనం చాలా పరిశుద్ధంగా ఉండాలి. మన దేవాది దేవుడు మహా రోషము కలిగిన దేవుడు. ఆయనకిచ్చే సమయము, ఆయనకిచ్చే ప్రేమ వేరొకరికి ఇస్తే దేవుడు ఒప్పుకోడండి. ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన ఎంత ప్రేమిస్తాడో అంతే ఆయనకి కోపం కూడా ఉంది. ఆయన కోపం వచ్చిందంటే మనం ఆయన ఎదుట మనము నిలవలేము. కాబట్టి మన యొక్క ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ మోషేతో అంటాడు, ఇది పవిత్రమైన స్థలం అంటాడు. ఇక్కడ యెహోషువ మలినమైన వస్త్రాలు ధరించుకున్నప్పుడు అక్కడ దేవుని దూత యొక్క మలినమైన వస్త్రాలు తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం. అవును, పరిశుద్ధంగా మనం ఈ లోకంలో జీవించాలి. అందుకే అంటున్నాడు, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా
చూచుకో అని చెప్పి అంటున్నాడు. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలంటే మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదంట. ఏమండి, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళేటప్పుడు మనము ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. మరి ఏ విధంగా వెళ్ళాలి? మనం కీర్తనల గ్రంథం 96వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే ఏముందండి, పరిశుద్ధాలంకారము ధరించుకొని. ఏం ధరించుకోవాలంటండి? పరిశుద్ధ అలంకారము. ఈ లోక అలంకారం కాదండి. దేవుడు పై రూపము చూసే దేవుడు కాదు. ఈ లోక అలంకారం ఆయనకు అవసరం లేదు. ఎట్లుండాలంట? పరిశుద్ధమైన అలంకారం. మనల్ని చూసినప్పుడు ఓ నిజంగా వీళ్ళు బిలీవర్స్ అండి, వీళ్ళు క్రైస్తవులండి, వీరు మంచివారండి అని అన్యులు చెప్పాలి. మన జీవితం చూసి వారు నేర్చుకోవాలి. వీరు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. అందుకే పరిశుద్ధమైన అలంకారం మనము ధరించుకోవాలని చెప్పి మనం చూస్తున్నామండి. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో వస్తున్నాం. మనం ఏ విధంగా జీవిస్తున్నాం? పరిశుద్ధ అలంకారం మనం ధరించుకొని వస్తున్నామా? అంతేకాదు మనము కీర్తనలు 100వ కీర్తనలు మనం చూసినట్లయితే అక్కడ 4వ వచనంలో ఏమండి, కృతజ్ఞతార్పణలు తీసుకొని వెళ్ళాలి. ఏమండి, దేవుని సన్నిధానానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో పోకుండా ఏం చేయాలంటండి? కృతజ్ఞతార్పణలు తీసుకొని ఆయన గుమ్మమ్మలో ప్రవేశించాలంట. ఎందుకు కృతజ్ఞతార్పణలు తీసుకొని వెళ్ళాలి? మనం ఎవరికి కృతజ్ఞత కలిగి ఉంటామండి? ఎవరికి థ్యాంక్స్ చెప్తాం? మనం ఆయన ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేసినప్పుడు మనం ఏమంటామో థ్యాంక్స్ అండి అంటాం. మన జీవితకాలం అంతా మనం వాళ్ళకి జ్ఞాపకం పెట్టుకుంటాం. అయ్యో, ఆ కష్ట సమయంలో వారు మనకు ఎంత సహాయం, అది కొంచెమైనా పర్వాలేదు, దాన్ని ఎంతగానో మనము జ్ఞాపకం పెట్టుకుంటాం. కానీ మన ప్రభు అయిన దేవాది దేవుడు యేసుక్రీస్తు ఆయన ఏం చేసినాడు? మన కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడండి. మనకు రావాల్సిన ప్రతి ఒక్క శిక్ష ఆయన తన మీద వేసుకొని మనకు జీవం అనుగ్రహించినాడు, మనకు పరలోకం అనుగ్రహించినాడు, మనకు శిక్ష అంతా తొలగించినాడు. మనం ఎవరు కూడా నశించి నరకానికి పోవటం ఆయనకు ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్పి నాకు ఆశ ఉన్నది. కాబట్టి ఆయన మన కొరకు ఈ లోకానికి ఒక గొర్రె పిల్లగా వచ్చినాడు. అందుకే యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చి ఆయన మన కొరకు వధింపబడినాడు. తనకు యవ్వన ప్రాయంలో తన పరిపూర్ణ రక్తం అంతా మన కొరకు ధారపోస్తున్నాడండి. ఒక్క చుక్క బొట్టు కూడా తనకు శరీరంలో రక్తం ఉంచుకోకుండా పరిపూర్ణంగా ఆయన మన కొరకు ఆయన ధారపోసిన గొప్ప దేవుడు. ఇంత గొప్ప త్యాగం ఈ లోకంలో ఎవ్వరు కూడా చేయలేరు. చేసిన కూడా ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. అందరూ పాపుల రక్తం వలన మనకు విమోచన దొరకదు. కానీ దేవాది దేవుడు పరిశుద్ధుడు, పరలోకం నుంచి దిగి వచ్చిన యొక్క దేవాది దేవుడు మన కొరకు పరిపూర్ణంగా తన్ను తాను అర్పించుకున్న యొక్క దేవాది దేవునికి ఎట్లా ప్రవేశించాలంటండి? ఆయన గుమ్మంలో కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన యొక్క గుమ్మంలో మనం ప్రవేశించాలి. కృతజ్ఞతార్పణలు మనం చెల్లిస్తున్నామా? మనం బల తీసుకునేటప్పుడు, దేవా ఇంత గొప్ప భాగ్యం నువ్వు నాకు ఇచ్చిన ప్రభా, నువ్వు చేసిన యొక్క మేలకు నేను ఏమి ఇచ్చినానో రుణం తీర్చుకోలేను ప్రభా అని దావీదు మహారాజ్ ప్రభా ఈ యొక్క రక్షణ పాత్రను చేత పుచ్చుకొని ప్రజలందరి ఎదుట నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తానట్లుగా ఆ విధంగా మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామా? దావీదు మహారాజ్ అంటే 116వ అధ్యాయంలో 8వ వచనం, కన్నీరు విడవకుండా మన కన్నులను, జారి పడకుండా మన పాదాలని, మరణం నుంచి మన ప్రాణాన్ని, మరణం పుట్టినవారు తప్పకుండా చనిపోవాల్సిందే. కానీ ఈ యొక్క మరణం కాదండి, రెండవ మరణం ఉంది, తీర్పు ఉంది. ఆ యొక్క మరణంలో నరకంలో పడిపోకోకుండా అటువంటి ఒక మరణం నుంచి దేవుడు మన యొక్క శరీరం కాపాడిన దేవుడు అండి. కన్నీరు విడవకుండా ఎక్కడ? నరకంలో. ఈ లోకంలో మన కష్టాలు బాధలు వస్తుంటాయి, మనం కన్నీరు ఇడుస్తుంటాం. ఈ కన్నీరు కాదు, నరకంలో కన్నీరు విడుకోకుండా, అంతేకాదు జారి పడకుండా, అంటే పాపంలో పడిపోకుండా దేవుడు మన పాదాలని
తప్పించిన గొప్ప దేవుడు. ఆ దేవునికి మనం ఏం చెల్లిస్తున్నాం? కృతజ్ఞత అర్పణలు మనము సమర్పించాలని చెప్పని ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడు. కాబట్టి మన కృతజ్ఞత అర్పణలతో మనం దేవుని యొక్క సన్నిధానికి వస్తున్నామా, లేదంటే నామకార్థ క్రైస్తవులుగా మనం వస్తున్నామా? అంతేకాదు ఇక్కడ ఏమంటారండి, 2వ వచనంలో ప్రసంగి 5:2 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయకము, నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం ముందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు ఎట్లుండాలంటండి? కొద్దిగా ఉండాలి. గొప్పగా విస్తారంగా ప్రార్థన చేస్తేనే కాదండి, దేవుడు చేసిన మేలు మనం హృదయపూర్వకం కొంచెం చెల్లించినా చాలు. విస్తారమైన మాటలు ఏముంటుందంటండి? దోషం ఉంటుందంట. మనం లూకా రాసిన సువార్తలో మనం చూసినట్లయితే 2 దేవుని యొక్క మందిరానికి వెళ్ళారండి. ఎవరు? ఒకడు పరిసేయుడు, సుంకరి. పరిసేయుడు గొప్పగా చెప్పుకుంటున్నాడు, ప్రభా నేను నీ కొరకు అట్లా చేస్తున్నాను, ఇట్లా చేసినాను, ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను, ప్రతి ఒక్క దాంట్లో నేను దశంభాగం ఇస్తున్నాను ప్రభా అని చెప్పినాడు. అంతేకాదు తర్వాత ఏమన్నాడండి, ప్రభా ఈ సుంకరి వల్ల మాత్రం నేను లేని చూడు ప్రభా అంటుండు. మనం ఇతరుల తప్పును మనము ఎత్తి చూపించకూడదు. మనలో ఉండే బలహీనత మనం దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకోవాలి. కానీ నేను అది చేసినాను ప్రభా, ఇది చేసినాను చెప్పి నువ్వు గట్టిగా ప్రార్థన చేసుకున్నప్పుడు విన్నప్పుడు అది అక్కడే అయిపోయింది. మన చేసిన పనికి అక్కడే ప్రతిఫలం దొరికిపోయింది. ఒక చేతి ఇచ్చింది ఇంకొక చేతికి తెలియకూడదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. విస్తారంగా మనము దేవుని సన్నిధానంలో ఏదేదో మనం పలకకూడదు. అయితే సుంకరి ఏమని ప్రార్థన చేసినాడండి, దేవా నేను ఆకాశం తట్టు కన్నులెత్తుట కూడా ధైర్యం చాలక గుండె కొట్టుకుంటూ ప్రభా నేను పాపిని ప్రభా నన్ను క్షమించు ప్రభా అని చిన్న ప్రార్థన చేసినాడండి. విస్తారంగా చేసిన యొక్క పరిచయని ప్రార్థన దేవుడు ఆలకించలేదు, కానీ ఈ యొక్క సుంకరి నీతివంతుడుగా తీర్చబడినాడు. అందుకే మనం దేవుని సన్నిధానంలో మనం ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటిని మనము కాచుకోవాలా. చాలా జాగ్రత్తగా ఏం మాట్లాడుతున్నాం, దేవుని సన్నిధానంలో మనం ఏం చేస్తున్నాం, అది చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు. 4వ వచనం చదవమా. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. ఏమండి, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టము లేదు. చాలామంది చాలా మొక్కుబడులు చేసుకుంటుంటారండి. ప్రభా నా బిడ్డకి పెళ్ళైతే నేను అది చేస్తాను ప్రభా, నా పిల్లలకు ఉద్యోగం అయితే, నాకు పిల్లలు పుడితే ఏమండి అది అయితే ఇది అయితే అది చేస్తాను ఇది చేస్తాను ప్రభా అని చాలా దేవుని సన్నిధానంలో మనము మొక్కుబడి చేసుకుంటుంటాం. చేసుకున్న తర్వాత ఏం చేయాలంటండి, దాన్ని చెల్లించాలంట. దేవుడు నువ్వు మొక్కుబడి చేసుకుంటేనే నేను నీకు ఇస్తాను, నీ ప్రార్థన ఆలకిస్తానని చెప్పని దేవుడేమీ చెప్పలేదండి. చేసుకున్నావా దాన్ని మొదట నువ్వు ఆ యొక్క పని చేయాలంటాడండి. నీవు మొక్కుకుని దాన్ని ఇది సామెతల గ్రంథం 20:25 వచ్చినామండి. సామెతలు 20:25 వివేచింపక ప్రతిష్టమని చెప్పుటయు మృక్కుకొనిన తర్వాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. ఏమండి, ఒప్పుకునేది వివేచింపక, ఆలోచన లేకుండా ఏదేదో చెప్పేస్తాం. అట్లా చెప్తే దేవుడు మనకిస్తాడు అనేసి. దేవుడు లంచం పుచ్చుకునే దేవుడు కాదండి. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుకొని మృక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించుట. అయ్యో దేవుని సన్నిధానంలో మృక్కున్నాను, దాన్ని ఇయ్యలేకపోయినాను, ఇచ్చేది ఇచ్చేసేయాల, మృక్కుకున్నావా ఇచ్చేసేయాల, ఈకోకుండా ఆలోచన చేసుకుంటా అయ్యో ఇవ్వలేకపోయినాను, ఇప్పుడు లేదండి వచ్చే నెల ఇస్తాంలేండి, దేవునికి తెలుసులేండి, మనవన్నీ దేవునికి తెలుసులేండి, తర్వాత ఇస్తానులేండి. ఏం దేవుడేం తీసుకుంటాడా, దేవుడేం తింటాడా? చాలామంది ఆ విధంగా కూడా మాట్లాడుతుంటారు. దేవునికి ఇచ్చేది మనం సరిగా ఇక్కోకుండా ఉంటే అది మనకి ఏమవుతుందంటే అది ఉరి అవుతుందంట. మనకి దేవునికి తెలుసు, మనం ఒప్పుకున్న దాన్ని మనం దాన్ని ఎట్లా తీసుకోవాలో దేవునికి బాగా తెలుసు.
కాబట్టి దయచేసి మనం దేవుని యొక్క సన్నిధానంలో అనాలోచనగా ఏది కూడా మనం పలకకూడదు. అనాలోచనగా ఏదేదో చేస్తాను ప్రభా అని గొప్పగా గొప్పలు పోయి మనం ఏదేదో మనం చేసినట్లయితే అది మనకు ఉరి అవుతుందంట. కాబట్టి దేవుని మందిరానికి పోతున్నా నువ్వు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో. ఎవరికో గొప్పగా కనపడాలని, ఎవరికో ఇది చేయాలని చెప్పని మనం దేవుని యొక్క సన్నిధానం ఉండేది కాదండి. మనం ఏమి ఇచ్చినా మనము రుణస్థలం, బాకీ పనులు మనం. అదే మనము మీకా గ్రంథంలో చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా. అంతే చాలు. ఏం తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధానంలో నమస్కారం చేతును, నాకు గర్భఫలమైన జ్యేష్ఠ కుమారుని ఇచ్చేనా నా యొక్క పాపం బట్టి నేను అది చేసేనా. ఏమి మనము చేయలేమండి. ఇదంతా దేవుడు ఇచ్చిండేదే. దేవుడు ఇచ్చిన దాంట్లో మనము 10వ భాగము దేవునికి ఇస్తుంటాం. ఏమండి, దేవుడు 100 రూపాయలు ఇస్తే మనం ఎంత ఇస్తాం దేవునికి? 10 రూపాయలు. ఆ 10 రూపాయలు కూడా చాలామంది ఏం చేస్తుంటారు? దొంగతనం చేస్తుంటారు. దేవుడు కూడా అంటాడు మీరు దొంగలని కూడా అంటాడు. కానీ ఇక్కడ ఏమంటాడు? ఏమిచ్చి దేవుడు చేసిన కార్యానికి మేము ఏమిచ్చి కూడా మనము రుణం తీర్చుకోవాలని కింద 8వ వచనంలో అంటాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడినది, న్యాయముగా నడుచుకున్నటయు కనికరము ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఎట్లా ప్రవర్తించాలంటే దేవుని యొక్క సన్నిధానంలో దీన మనస్సు కలిగి న్యాయమును ప్రేమించాలంట. న్యాయము చేయాలి, అబద్ధాలు మన నోటికి రాకూడదు, యథార్థంగా మనం జీవించాలి కదా. యోబు యథార్థవంతుడు, నీతిపరుడని మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినాడు. కాబట్టి మనం నీతిని ప్రేమించాల, దుర్నీతిని ద్వేషించాలి. మనం ఏమండి, దీన మనస్సు కలిగి మనం దేవుని యొక్క సన్నిధానం రావాలండి. దేవుడు మన నుంచి ఆయన కోరేది ఏమే కానీ కోరడు, విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన. విరిగి నలిగిన హృదయంతో మనం ఏమి ఇచ్చినా కూడా దేవుడు స్వీకరిస్తాడండి, హృదయపూర్వకంగా. విరిగిన హృదయం లేకోకుండా, వినయంతో కాకుండా మనం ఏమి ఇచ్చినా కూడా దేవుడు దాన్ని అది కొంచెమైనా హృదయపూర్వకంగా మనం దేవుని సమర్పించాలి. అందుకే మనకు ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క సన్నిధానంలో వస్తున్నాం. మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం? పరిపూర్ణంగా దేవునికి ఇచ్చే సమయం మనం ఇస్తున్నామా? దేవుడు ఉత్త డబ్బే కాదండి, సమయం కూడా మీరు అంటారు. సమయము దేవునికి ఇచ్చే సమయం మనం పరిపూర్ణంగా దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చే దశంభాగం మనం పరిపూర్ణంగా ఇవ్వాలి. ఏమండి, ఆయన యొక్క కార్యంలో కూడా మనం పరిపూర్ణంగా హృదయపూర్వకంగా మనం ఆయన యొక్క కార్యాలు మనం నెరవేర్చాలి. అది కూడా ఎట్లా చేయాలి? పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని యొక్క కార్యాలు చేసినట్లయితే నిజంగా దేవుడు అంటాడు, బలా నమ్మకమేనా మంచి దాసుడు అంటాడు. సైతానుడు మన పైనప్పుడు ఫిర్యాదు కూడా చేసేకి అవకాశం ఉండదు. లేకుంటే నువ్వేమో గొప్పగా చెప్పుకుంటున్నావు నా కుమారుడు అని, కానీ ఆయన కథ ఈ విధంగా ఉందని చెప్పని సైతానుడు మన పైన నేరాలు మోపుతాడు. కాబట్టి మనం నేరాలు మోపించుకునే ఒక గుంపులో లేకుండా బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే ఒక గుంపులో ఉండాలి. ఎప్పుడు ఉంటామంటే పవిత్రమైన ప్రవర్తన కలిగి మన యొక్క ప్రవర్తన మనం సరిచేసుకోవాలి. ఎక్కడైనా అపవిత్రత ఉంటే దాన్ని పరిపూర్ణంగా తీసివేయాలి. ఎక్కడైనా అన్యులకు అలవాట్లు మనలో ఉంటే దాన్ని తీసివేయాలి. అన్యులకు ఆచారాలు మనలో ఉండకూడదు. ఎందుకంటే మనం పరిశుద్ధ దేవుని మనము ఆరాధించేవారం. అంతేకాదు ఆయన యొక్క సన్నిధానంలో వచ్చేటప్పుడు పరిశుద్ధమైన అలంకారము ధరించుకొని రావాలా. అంతేకాదు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములో మనం ప్రవేశించాలని చెప్పి దేవాది దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి మన జీవితం మనం పరీక్షించుకుందాం. ఇంకా ఎక్కడైనా మన బలహీనత ఉందా? ఇంకా ఎక్కడైనా త్రోవ తప్పిపోతున్నామా? ఆదివారం మాత్రం మనం పవిత్రంగా ఉంటూ మిగతా దినాలంతా మనం ఈ లోకానుసారంగా లోకొక కార్యకలాపాలు పడిపోయి దేవుని మర్చిపోతున్నామా? ఆ విధంగా ఎక్కడ ఉంటే మన యొక్క జీవితం మనం సరి చేసుకుందామండి. లేదంటే సాతానుడు మనల్ని దోషిగా మనం నిలబడతాడు. కాబట్టి మనం దోషుల యొక్క గుంపులో కాకుండా బలా నమ్మకమైన మంచి దాసుల యొక్క
స్థితిలో మనం ఉన్నట్లయితే ఈ లోకంలో కూడా దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు, పరలోకంలో కూడా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి అటువంటి ఒక కృపను మనం పొందుకొని ముందుకు సాగుదామండి. దేవుడు ఒక వాక్యాన్ని ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.